ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యుల స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ను విడుదల చేసింది. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భారత గణతంత్ర దినోత్సవ పరేడ్లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మలు శకటానికి 3వ స్థానం లభించింది. ఇక వార్తల వివరాలు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ గవర్నెన్స్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో 161 పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నంబర్ను ప్రకటించనుంది. ఈ సేవలను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 2 నెలల్లో పదవీకాలం ముగియనున్న 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యుల స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా నియోజకవర్గాల్లో 2 పట్టభద్రుల స్థానాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ కానుందని తెలిపింది. 10వ తేదీన నామినేషన్లకు ఆఖరి గడువు కాగా 11న పరిశీలన, 13న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల వెల్లడి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టభద్రుల స్థానాలకు ఐలా వెంకటేశ్వరరావు, కెఎస్ లక్ష్మణరావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పాకాల రఘువర్మ కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో సమస్యల పరిష్కారానికి సానుకూల వాతావరణం ఏర్పడిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈరోజు సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. సుమారు 500 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,149 ఇళ్లను క్రమబద్దీకరించేందుకు నిర్ణయించామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మేరకు 420 ఎకరాలకు బదులుగా 610 ఎకరాలు సింహాచలం దేవస్థానానికి తిరిగి ఇచ్చేందుకు నిర్ణయించారని పేర్కొన్నారు. గాజువాక ప్రాంతాల్లో సింహాచలం దేవస్థానానికి 610 ఎకరాలు ఇస్తూ చందనం చెట్లను పెంచుకునేందుకు అవకాశం ఉన్న చోట భూమిని కేటాయిస్తామని మంత్రి పేర్కొంటూ, మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇళ్ల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. అలాగే 70,000 మంది మంచి జరిగే విధంగా 296 జియో ఇచ్చారు. దాంట్లో పట్టాలని కూడా కన్వెన్స్ డేట్ 2 years లో ఇవ్వాలి అని చెప్పి రాసి ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. అందుకని ఇప్పుడు రాగానే ఆ 70,000 పట్టాలు ఏదైనా అందరికి కూడా ఓల్డ్ డేటెడ్ కిందనే ఆల్ రైట్స్ ఇచ్చే విధంగా కూడా ఉన్నారు. భారత గణతంత్ర దినోత్సవ పరేడ్లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మలు శకటానికి 3వ స్థానం లభించింది. తొలి 2 స్థానాల్లో ఉత్తరప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు నిలిచాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఫలితాలను ప్రకటించింది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గిరిజన జాతరగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి అనుపోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వివి సూర్యనారాయణ ఆధ్వర్యంలో చదురుగుడి నుంచి అమ్మవారిని వనంగుడిలోకి ప్రవేశపెట్టడంతో మొదటి వారం ఉత్సవం ముగిసింది. దీంతో వచ్చే సంవత్సరం వరకు వనంగుడి వద్ద అమ్మవారి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఫిబ్రవరి 4న వనంగుడి వద్ద మారుజాతర జరగనుంది. అలాగే మిగిలిన 8 వారాల జాతర కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ఈ 10 వారాల జాతర అనంతరం మహాచండీ హోమం చేపట్టి అన్నదాన కార్యక్రమంతో ఈ ఏడాది జాతరకు దేవాదాయ శాఖ ముగింపు పలకనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలు రహదారి భద్రతా నియమాలు పాటించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్లు, సీటు బెల్ట్లు,
వినియోగించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తద్వారా మరణాల సంఖ్యను అరికట్టవచ్చని తెలిపారు. హెల్మెట్లు పెట్టుకోవడం అనేది మేజర్ ప్రాబ్లం అవుతా ఉంది. అందరూ కూడా అపోహలు తొలగించుకోవాలి. రెండు ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం 50% ప్రాబిలిటీ ఉంది. సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే 90% చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కూడా తప్పనిసరిగా పాటించాలి. నేను వెళ్లకుండా ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పించి ట్రాఫిక్ సమస్యలు కానీ అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ కానీ అన్ని తగ్గుతాయి. వీటన్నిటి మీద అవేర్నెస్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలను స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం శుభపరిణామమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటన విజయవంతమైందని 6,35,000 కోట్ల రూపాయలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగిందని తెలిపారు. బీపీసీఎల్, లూలు గ్రూప్స్, హెచ్సీఎల్, మైక్రోసాఫ్ట్ వంటి పలు సంస్థలు విశాఖపట్నం, శ్రీకాకుళం, పాయకరావుపేట, మచిలీపట్నం ప్రాంతాల్లో సంస్థలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో వివిధ సంస్థల రాకతో యువతకు ఉద్యోగావకాశాలు ఏర్పడి నిరుద్యోగ సమస్య తీరుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మచిలీపట్నం పోర్టు పనులు 42% పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశేష కృషి చేశారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తిరుపతిలో ఈరోజు మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ జీఎస్ఎల్వీ F-15 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. నూతన ప్రయోగాలకు నిధులు కేటాయించడం, శాస్త్రవేత్తలను అన్ని విధాలుగా ప్రధానమంత్రి ప్రోత్సహించడంతో ఈ విజయాలు సాధ్యమవుతున్నాయన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సమస్యలు ఉన్నాయి. అన్నింటినీ అధిగమించి ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎటువంటి మెరుగైన వైద్యం అందించవచ్చు ప్రజలకి అనే విషయం మీద దృష్టి పెట్టున్నాం. మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడిట్ కూడా చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టింది. మా ప్రాధాన్యత ప్రజలకు ఒక మెరుగైన, ఉచితమైన వైద్యం అందించడం, వారి ఆరోగ్య సంరక్షణ బాధ్యతగా చెప్పారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని, గడిచిన 3 నెలల్లో 15 కోట్ల రూపాయలతో 300 బోర్లను వేయించి పల్లెల్లో నీటి సమస్య లేకుండా చేస్తున్నామని తెలిపారు. దశలవారీగా అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ అందేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. పార్వతీపురం పట్టణంలో జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఈరోజు స్థల పరిశీలన చేపట్టారు. 2 జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా పార్వతీపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాముల్లో జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు గల అనుకూల పరిస్థితులను పరిశీలించారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోజు చిత్తూరు జిల్లాలో కలెక్టర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా వివిధ ప్రాంతాలను గుర్తించి అవసరమైన భూసేకరణ చేపట్టాలన్నారు. ఈ ప్రక్రియలో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తుఫానులు సంభవించినప్పుడు ప్రాణ నష్టాన్ని నివారించేందుకు విమానాశ్రయాల్లో అనుసరించాల్సిన అత్యవసర సహాయక చర్యలపై ఈరోజు విశాఖ విమానాశ్రయంలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్, ఏపీ, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్, పోలీస్, ఫైర్ సర్వీసు బృందాలతో సహా ఇతర భాగస్వామ్య సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యుల స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ను విడుదల చేసింది. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భారత గణతంత్ర దినోత్సవ పరేడ్లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మలు శకటానికి 3వ స్థానం లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8 గంటల 30 నిమిషాలకు వింటారు.